హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 32. ఈరోజు వీడియోలో రీటైమ్ కర్వ్ గురించి అండ్ ఇంకా దాని కంట్రోలింగ్ ఆప్షన్స్ గురించి ఇంకా సింగిల్ క్లిప్ని కట్ చేయకుండానే ఒక ప్లేస్లో స్లో చేయటం ఇంకో ప్లేస్లో ఫాస్ట్ చేయటం అండ్ ఇంకా ఫ్రీజ్ చేయటం ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ క్లిప్లో ఒక ప్లేస్లో స్లో మోషన్ ప్లే చేయాలి, ఒక ప్లేస్లో ఫాస్ట్ మోషన్ అండ్ ఒక ప్లేస్లో ఫ్రీజ్ చేయాలి అండ్ ఇంకా ఈ క్లిప్లో ఒక పార్ట్ని రివర్స్లో ప్లే చేయాలి. సో ఇవన్నీ ఆపరేషన్స్ ఎలా అనేది చూద్దాం. సో దానికోసం ఫస్ట్ మనం రీటైమ్ కంట్రోల్స్ అనేది క్లిక్ చేయాలి. సో దాని షార్ట్ కట్ వచ్చేసి Ctrl+R Command R. ఇప్పుడు దీన్ని జంప్ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నాకు స్లో మోషన్ రావాలి. సో అక్కడ క్లిక్ చేసే కదా, ఇప్పుడు ఇక్కడ 100% దగ్గర యారో మార్క్ దగ్గర క్లిక్ చేసి యాడ్ స్పీడ్ పాయింట్ అంటే ఇక్కడ చూడండి ఒక స్పీడ్ పాయింట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఆ స్లో మోషన్ ఎక్కడి వరకు రావాలి, ఇక్కడ వరకు రావాలి. సో అక్కడ ఇంకొక స్పీడ్ పాయింట్ అనేది క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఈ మిడిల్లో మనకి స్లో రావాలి, రైట్? చేంజ్ స్పీడ్ టు 25%, స్లో ప్లే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఫాస్ట్ ఫార్వర్డ్లో ప్లే అవ్వాలి. ఎక్కడి వరకు, ఇక్కడ వరకు. సో అగైన్ యారో మార్క్, యాడ్ స్పీడ్ పాయింట్, ఇక్కడ నుంచి ఇంతవరకు కదా మనకి ఫాస్ట్ ఫార్వర్డ్. సో క్లిక్ చేసేసి చేంజ్ స్పీడ్ టు 800, ఈ ప్లేస్లో ఫ్రీజ్ అవ్వాలి. సో అక్కడ క్లిక్ చేసి యారో మార్క్ దగ్గర క్లిక్ చేసి ఫ్రీజ్ ఫ్రేమ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫ్రేమ్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. అదే ఇది లాంగ్ పీరియడ్ ఫ్రీజ్ అయింది. సో మనం దాన్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఫ్రీజ్ అగైన్ ప్లే, రైట్? ఇది స్లో మోషన్ అండ్ ఇక్కడ ఫాస్ట్ నార్మల్ స్పీడ్ అండ్ రివర్స్ అనుకున్నాం కదా. సో రివర్స్ ప్లే చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ క్లిప్ ఉంది, నాకు ఈ క్లిప్ అనేది రివర్స్లో ప్లే అవ్వాలి. సో రివర్స్ సెగ్మెంట్ ఒకసారి ఇక్కడ క్లిక్ చేసా, చూడండి ఫ్రంట్కి వచ్చేయకుండా బ్యాక్ వెళ్ళిపోతుంది. సో రివర్స్ ప్లే. నెక్స్ట్ వచ్చేసి రీటైమ్ కర్వ్ కోసం దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి రీటైమ్ కర్వ్ సెలెక్ట్ చేయాలి. మనం రీటైమ్ కర్వ్ సెలెక్ట్ చేయగానే మనకి ఇలా గ్రాఫ్లో లాగా కర్వ్స్ అనేవి కనపడతాయి. ఇవేంటి అంటే మనం ఎక్కడైతే స్పీడ్ పాయింట్ సెట్ చేసామో అక్కడ కర్వ్ పాయింట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అవేంటి అంటే మనం ఇక్కడ ఆపరేటింగ్ చేసే బదులు ఈ కర్వ్ దగ్గర ఆపరేటింగ్ చేయొచ్చు అనమాట. సో ఇలా కర్వ్ పాయింట్స్ని మనకి ఎలా కావాలంటే అలా, అంటే ఆ మోషన్లో ఆ స్పీడ్లో వీడియో అనేది ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి స్పీడ్ పాయింట్ అనేది లేదు, బట్ నేను ఇక్కడ స్పీడ్ పాయింట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రేమ్ అనేది చూసారా, అది క్లిక్ చేయండి. ఇక్కడ వెంటనే మనకి అక్కడ స్పీడ్ పాయింట్ సెట్ అవుతుంది, ఇక్కడ కర్వ్ పాయింట్ కూడా సెట్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా ఈ కర్వ్ పాయింట్ దగ్గర, నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే ఇక్కడ ఫ్రేమ్స్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అలా ప్లే అవుతుంది అనమాట. ప్రీవియస్కి వెళ్ళాలంటే ప్రీవియస్ ఫ్రేమ్. ఇలా రీటైమ్ కర్వ్ని యూజ్ చేసుకోవచ్చు.